వెల్కమ్ టు జ్ఞాన ప్రసూనాంబ ఆస్ట్రో ఛానల్. ఇవాల్టి వీడియోలో మీకు అదృష్టాన్నిచ్చే 9వ భావం మరియు 9వ స్థానాధిపతి ఎలాంటి ఫలితాలను ఇస్తారో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ఒక జాతకంలో త్రికోణాధిపతులు మన అదృష్టాన్ని తెలిపే గ్రహాలని పేర్కొన్న మొదటి అదృష్ట స్థానంగా భాగ్యస్థానమైన 9వ స్థానాన్ని తీసుకుంటారు. ఈ 9వ స్థానాధిపతి 9వ స్థానానికి మరియు లగ్నానికి దుస్థానాలలో ఉండకుండా ఎక్కడ ఉన్నా మీకు అదృష్టాన్ని ఇస్తారు. ఉదాహరణకు 9వ స్థానాధిపతి లగ్నంలో ఉండడం మంచిది. ముఖ్యంగా మీది అదృష్ట జన్మ అని చెప్పవచ్చు. మీరు మీ భాగ్యాన్ని అనుభవించడానికే జన్మించారని అర్థం. అంటే గత జన్మలో మీరు చాలా పుణ్యం చేశారు, మీ పూర్వీకులు చాలా పుణ్యం చేశారు. ఆ పుణ్యాన్ని మీరు అనుభవించడానికే జన్మించారని అర్థం. అందులోనూ 9వ స్థానాధిపతి శుభగ్రహమై లగ్నంతో కనెక్ట్ అయ్యారంటే అద్భుతమైన యోగాన్ని ఇస్తారు. మంచి తండ్రి, మంచి వంశావళి, మంచి పేరు, మంచి కుటుంబం, మంచి ఆర్థిక పురోగతి ప్రతిదీ అందుబాటులో ఉంటుంది. అదే 9వ స్థానాధిపతి 2వ స్థానంలో ఉంటే లగ్నానికి దుస్థానం కాకుండా 9వ స్థానమైన భాగ్యస్థానానికి దుస్థానంలో ఉంటారు. ఒక ఉదాహరణ ద్వారా తెలుసుకుందాము. మీరు మేషలగ్నంలో జన్మించారనుకుందాము. 9వ స్థానాధిపతి గురు భగవానుడు. ఈ గురువు లగ్నంలో ఉన్నప్పుడు లగ్నంతో సంబంధం కలిగి ఉంటారు. అదే గురువు 2వ స్థానంలో ఉంటే 9వ స్థానానికి 6వ స్థానంలో ఉంటారు. బట్ లగ్నానికి 2వ స్థానంలో ఉంటారు. ఈ భాగ్యాధిపతి పూర్తిగా శుభ ఫలితాలను ఇస్తారని తీసుకోకూడదు. 50% శుభ ఫలితాన్ని మాత్రమే ఇస్తారు. ఎప్పుడు ఒక జాతకాన్ని పరిశీలించిన భావద్భావ ప్రకారం కూడా చూడాలి. ఒక భావాధిపతి తన భావానికి దుస్థానంలో ఉన్నారా అని పరిశీలించడం చాలా చాలా ముఖ్యం. ఇప్పుడు భాగ్యాధిపతి 2వ స్థానంలో ఉన్నారంటే మీ ప్రయత్నాల ద్వారానే మీ అదృష్టాన్ని తీసుకొని రావచ్చు. భాగ్యాధిపతి లగ్నంలో ఉంటే జన్మించిందే భాగ్యం అనుభవించడానికి అని అర్థం చేసుకోవాలి. అదే భాగ్యాధిపతి 3వ స్థానంలో ఉంటే భాగ్యస్థానంతో సంబంధం కలిగి ఉంటారు. లగ్నానికి 3వ స్థానం ఒక దుస్థానమే కాబట్టి దుస్థానానికి కనెక్ట్ అయ్యారని అర్థం. ఒకే గ్రహమే కానీ ఉన్న స్థానాన్ని బట్టి ఫలితాలు మారుతూ ఉంటాయి. 3వ స్థానంలో ఉన్న భాగ్యాధిపతి తన స్థానానికి కేంద్రంలో ఉన్నారన్నా కూడా లగ్నానికి 3వ స్థానంలో ఉన్నారంటే ఇక్కడ కూడా 50-50 ఛాయిసే అని చెప్పవచ్చు. మీ స్వంత ప్రయత్నాల ద్వారానే మీకు గెలుపు అదృష్టం ఉంటుందని అర్థం. భాగ్యాధిపతి లగ్నంతో కనెక్ట్ అయినప్పుడు మీరు ఏ ప్రయత్నం చెయ్యకున్నా మీ అదృష్టం మీ వెన్నంటి ఉంటుంది. అదే భాగ్యాధిపతి 4వ స్థానంలో ఉంటే లగ్నానికి దుస్థానంలో లేరు కానీ భాగ్యస్థానానికి అంటే 9వ స్థానానికి దుస్థానంలో ఉంటారు. కాబట్టి తండ్రి వర్గం ద్వారా ఏ విధమైన సహాయ సహకారాలు లేకుండా కేవలం మీ చదువు వల్ల, మీ కృషి వల్ల, మీ డిగ్రీ పదవుల వల్ల, మీ పెట్టుబడుల వల్ల మాత్రమే మీ భాగ్యం అదృష్టం ఉంటుంది. ఒక త్రికోణాధిపతి కేంద్రంలో ఉండడం మంచిదే కానీ ఎల్లప్పుడూ ప్రయత్నాల ద్వారానే విజయాన్ని సాధిస్తారు. కేంద్ర స్థానాలు ఎల్లప్పుడూ ప్రయత్నాలకు మాత్రమే ముఖ్యత్వాన్ని ఇస్తాయి. ఇదే 9వ స్థానాధిపతి 5వ స్థానంలో ఉన్నారంటే అప్పుడు లగ్నానికి ఈ అధిపతి దుస్థానంలో ఉండరు. 9వ స్థానానికి దుస్థానంలో ఉండరు. పుట్టడమే అదృష్టవంతులుగా పుడతారు. పూర్వీక ఆస్తులు ఉండడం, గొప్ప ఆస్తిపరులుగా ఉండడం లాంటి ఫలితాలు ఉంటాయి. 9వ స్థానాధిపతి శుభగ్రహమైతే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే 9వ స్థానాధిపతి లగ్న త్రికోణంలో ఉంటారు. 9వ స్థానానికి త్రికోణంలో ఉంటారు.
అదే 9వ స్థానాధిపతి 6వ స్థానంలో ఉంటే లగ్నానికి దుస్థానంలో ఉంటారు. భాగ్యస్థానం అనే 9వ స్థానానికి 10వ స్థానం అనే కేంద్రంలో ఉంటారు. అప్పుడు మంచి ఉద్యోగం, మంచి పని, దానివల్ల దొరికే అదృష్టం, లాభం, అప్పు వల్ల యోగం, శత్రువుల వల్ల అభివృద్ధి, పోటీల్లో విజయం ఉంటుంది. అయితే లగ్నానికి 6వ స్థానం దుస్థానం కాబట్టి అప్పులు, వ్యాధులు, శత్రువులు లాంటివి ఏర్పడే తీరుతాయి. ఎల్లప్పుడూ ఒక గ్రహం తానున్న స్థాన ఆధారంగానే ఫలితాలను ఇస్తుందని మరచిపోకూడదు. తర్వాత 9వ స్థానాధిపతి 7వ స్థానంలో ఉండడం మంచిదే. లగ్నానికి 9వ స్థానానికి దుస్థానంలో ఉండరు. 9వ స్థానానికి లాభస్థానంలో ఉంటారు కాబట్టి ఆటోమేటిక్గా జాతకునికి వివాహం తర్వాత అభివృద్ధి, పార్ట్నర్షిప్ వల్ల లాభం, ఆర్థిక అభివృద్ధి, అదృష్టం, యోగం అన్నీ ఏర్పడతాయి. ఒకటికి మించిన వివాహాలు జరిగే అవకాశం కూడా ఉంటుంది. మధ్యమ వయస్సు తర్వాత జీవితంలో మంచి పురోగతిని సాధించడం లాంటి ఫలితాలు ఉంటాయి. ఇదే 9వ స్థానాధిపతి 8వ స్థానంలో ఉంటే లగ్నానికి దుస్థానంలో ఉంటారు. 9వ స్థానానికి కూడా వ్యయస్థానం అనే దుస్థానంలో ఉంటారు. అదృష్టం అనేది ఉండదు. భాగ్యం అనే అదృష్టం వ్యయం అవుతుంది. ఒకవేళ అది సహజ శుభగ్రహ స్థానమై 9వ స్థానాధిపతి శుభగ్రహమైతే దూర ప్రదేశాలకు, విదేశాలకు తీసుకుని వెళ్ళి జాతకుడికి బ్రతుకు తెరువు చూపిస్తారు. ఇక 9వ స్థానంలోనే 9వ స్థానాధిపతి అమరడం అనేది ఖచ్చితంగా మీరు అదృష్టశాలులనే చెప్పవచ్చు. అది పాపగ్రహమైనా శుభగ్రహమైనా సరే. 9వ స్థానాధిపతి 9వ స్థానంలో ఉండడం చాలా మంచిది. మంచి గురుమార్గులు దొరుకుతారు. తండ్రి బలమైన వారు, మంచివారు, మంచి మార్గదర్శకులుగా ఉంటారు. పూర్వీకుల ఆశీర్వాదం, కులదైవ అనుగ్రహం ఉంటుంది. కాబట్టి ఈ 1, 5, 9 స్థానాలు అత్యంత ముఖ్యమైన స్థానాలు. ఇక 9వ స్థానాధిపతి 10వ స్థానంలో ఉన్నప్పుడు లగ్నానికి 9వ స్థానానికి రెండింటికి దుస్థానంలో ఉండరు కాబట్టి మంచిది. ప్రయత్నాల ద్వారా, చేసే వృత్తి ద్వారా, ఉద్యోగం ద్వారా పురోగతి, అభివృద్ధి, అదృష్టం ఉంటుంది. ముఖ్యంగా 9వ స్థానాధిపతి 10వ స్థానంలో ఉంటే ధర్మ కర్మాధిపతి యోగం యాక్టివేట్ అవుతుంది. తర్వాత 9వ స్థానాధిపతి 11వ స్థానంలో ఉన్నారు. లగ్నానికి లాభస్థానమైన 9వ స్థానానికి 3వ స్థానం కొంచెం దుస్థానమే అయినా ఏదైనా ఒక రీతిగా లాభం, అదృష్టం, ఆర్థికాభివృద్ధి, అభిలాషలు పూర్తి కావడం అనే ఫలితం ఉంటుంది. ఇక 9వ స్థానాధిపతి 12వ స్థానంలో ఉంటే లగ్నానికి దుస్థానంలో ఉన్న భాగ్యస్థానం అనే 9వ స్థానానికి దుస్థానంలో లేరు. వీళ్ళ కోసం వీళ్ళ తల్లిదండ్రులు, గురుమార్గులు అన్నీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ జాతకుడు తన అలక్ష్యం వల్ల దేనిని అనుభవించరు. కానీ దూర ప్రదేశాలకు, విదేశాలకు వెళితే మంచి ఫలితాలు ఉంటాయి. 12వ స్థానం ద్వారా యోగభాగ్యాలు, అభివృద్ధి, ఆర్థిక పురోగతిని జాతకుడు అనుభవిస్తాడు. ఎలా చూచినా మీ అదృష్టం భాగ్యాధిపతి చేతిలో ఉంటుందని తెలియజేస్తూ ఇంకొక ముఖ్య వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. ధన్యవాదాలు.